హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. సో ఈరోజు మనము మోషన్ పోయే ద్వారం దగ్గర వచ్చే కామన్ డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. నెక్స్ట్ మనం బ్లీడింగ్ తీసుకుంటే, బ్లీడింగ్ అంటే మోషన్ వెళ్ళినప్పుడు రక్తం రావడము, ఇవన్నీ దీన్ని బ్లీడింగ్ అంటారు అనమాట. సో యూజువల్గా ఈ పైల్స్ ఆర్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఇందులో బ్లీడింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు. సో చాలా మందికి వాపుతో పాటు, బ్లీడింగ్తో పాటు వాపులాగా ఉంది మనకు, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకు ఒకసారి పైల్స్ ఏమన్నా ఉన్నాయా, హర్షమూలలు, హెమరాయిడ్స్ ఉన్నాయని డెఫినెట్గా ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలా. యూజువల్గా చాలా మంది మనకు అనీమియాతో ప్రజెంట్ అవుతారు, అంటే రక్తం చాలా తక్కువ, వాళ్ళకు ఎక్కువ పని చేసినా అలసిపోతుంటారు, ఎక్కువ పని చేయలేరు, చాలా వీక్నెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇవన్నీ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండదు, ఇవన్నీ మనకు యూజువల్గా అనీమియాతో వస్తుంది. యూజువల్గా ఈ పైల్స్ ఉన్న వాళ్ళకు మోషన్ వెళ్ళిన ప్రతిసారి కొంచెం కొంచెం బ్లడ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి చాలా రోజుల తర్వాత వాళ్ళకి అనీమియాతో ప్రజెంట్ అవుతారు. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్ మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు, బ్లడ్ చూస్తే 4-5 అట్లా ఉంటుంది, వాళ్ళకి అలసట ఎక్కువ వస్తుంటుంది. వాళ్ళ హిస్టరీ కనుక తీసుకుంటే చెప్తారు, ఇట్లా మోషన్ వెళ్ళేటప్పుడు నాకు బ్లడ్ వస్తూ ఉంటుంది, కింద వాపులాగా ఉంటుంది అంటే మనం క్లియర్గా అది పైల్స్ ఉండే ఇండికేషన్ చాలా వరకు మనకు పైల్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ మనం ఈ బ్లీడింగ్ కనుక తీసుకుంటే ఫిజర్లో బ్లీడింగ్ అనేది కొంచెం ఉంటుంది, సో లైక్ మైల్డ్ టు మోడరేట్ అనమాట మెయిన్ మనకు. అదే ఫిస్టులాలో కనుక తీసుకుంటే డిశ్చార్జ్, ఇందులో కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ నిల్, కొంచెమే ఉండొచ్చు, మినిమల్. సో బ్లీడింగ్ అనేది మినిమల్ ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం తీసుకున్నైతే స్వెల్లింగ్ అంటే మోషన్ పోయే భాగం దగ్గర, మోషన్ పోయే మనకు దారిలో చిన్న స్వెల్లింగ్ లాగా, గడ్డలాగా, ద్రాక్ష గింజలాగా రావడం, దాన్ని యూజువల్గా స్వెల్లింగ్ అంటారు. యూజువల్గా మనం స్వెల్లింగ్ కనుక తీసుకుంటే ఈ పైల్స్లో మనకు స్వెల్లింగ్ అనేది క్లాసికల్గా ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 2 తర్వాత అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే ఖచ్చితంగా పేషెంట్కి తెలిసిపోతుంది స్వెల్లింగ్ ఉంది, మోషన్ పోయే అక్కడ ఏరియా దగ్గర నాకు ఏదో ప్రాబ్లం ఉంది అని క్లియర్గా పేషెంట్కి తెలిసిపోతుంది. యూజువల్గా పేషెంట్ నాకు ఇట్లా స్వెల్లింగ్ లాగా ఉంది అని చెప్తే అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 లెవెల్లో డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. సో ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా యూజువల్గా వాళ్ళకు మెడిసిన్స్తో ట్రీట్ చేసేది ఉంటుంది, ఒకవేళ తగ్గకుంటే ఆపరేషన్ అవసరం రావచ్చు. సో నెక్స్ట్ మీరు కనుక ఫిజర్ కనుక తీసుకుంటే, యూజువల్గా ఫిజర్లో స్వెల్లింగ్ చిన్న, వాళ్ళకు ఏనల్ ట్యాగ్ అంటారు, చిన్న ట్యాగ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. క్రానిక్ ఫిజర్లో వాళ్ళకి ఏనల్ ట్యాగ్ అంటారు, చిన్నగా వెళ్ళే చర్మం కొంచెం మందంగా అయింది, చిన్నగా ఏదో తగులుతుంది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఫిస్టులాలో యూజువల్గా మనకు స్వెల్లింగ్ అనేది ఏమి ఉండదు,